ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. లేఖన భాగాన్ని మనం చూద్దాము. మీ బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము, ప్రొవర్బ్స్ చాప్టర్ 18 verse 10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆ నామముకి ఎలాంటి శక్తి ఉందంటే బలమైన శక్తి ఉంది. బలమైన దుర్గము అని ఇక్కడ అభివర్ణించారు. ఈ లోకంలో చాలా బలమైనటువంటి స్థలాలు ఉన్నాయి, అంటే ప్రొటెక్ట్ చేసేటువంటి స్థలాలు ఉన్నాయి. చాలామంది యుద్ధాలు జరుగుతుంటే బంకర్లలోకి వెళ్ళి దాచుకుంటారనమాట. వాళ్ళకి ఎంత పెద్ద బాంబ్ వేసినప్పటికీ వాళ్ళకి ఏమీ కాదు. సో అటువంటి బలమైన ఆశ్రయపురములు లేదా దుర్గములు, ప్లేసెస్ బహుశా చాలా మనం వినే ఉంటాం. పూర్వకాలంలో కూడా రాజులు రాజ్యాలు దాచుకోవడానికి స్పెషల్గా దే హ్యావ్ డిజైన్డ్, వాళ్ళు తయారు చేసుకుంటారు. కానీ ఈ లోకంలో బలమైన దుర్గం ఏంటండి, బలమైన ఒక ప్లేస్ ఏంటండి అంటే చాలా క్లియర్గా దైవజనునిగా నేను ప్రకటించగలను. బలమైన దుర్గము నా యేసయ్య నామం. ఆమేన్. ఈరోజు నువ్వు ఎంతోమందిని ఆశ్రయించావు. ఏదో సమస్య ఉంది నీకు, అధికారుల వల్ల వచ్చిందో, నీ శత్రువుల వలన వచ్చిందో, బలహీనతో, అనారోగ్యమో, వ్యాధో, ఇంకా ఎటువంటిదైనప్పటికీ దాని నుంచి తప్పించుకోవాలని చాలా చోట్లకు నువ్వు పరిగెత్తావు, కానీ నీకు ఏం దొరకట్లేదు, రక్షణ దొరకట్లే. ఎక్కడ కూడా నిన్ను మేము రక్షిస్తామండి అనే ఒక షూరిటీ కానీ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ 100% నీకు రక్షణ ఉంటుంది అని చెప్పడానికి ఎవరికి మనసు రావట్లే. సో ఈరోజు నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని రాత్రి సమయంలో అంటే బలమైన దుర్గాన్ని. ఏంటండి ఆ బలమైన దుర్గం అంటే యేసయ్య నామం. ఆమేన్. దేవుడి నామం బలమైన దుర్గం. ఈ లోకంలో అటువంటి బలమైన దుర్గం నీకు ఎక్కడ కూడా కనపడదు. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో స్వస్థత ఉంది, యేసయ్య నామంలో నీ జీవితంలో మార్పు కలగజేసేటువంటి ఆ శక్తి ఉంది. నీ కుటుంబాన్ని మార్చే శక్తి ఉంది, నీ పరిస్థితులను మార్చే శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. బలమైన నామాన్ని నువ్వు ఈరోజు ఆశ్రయించాలి. తెలివి కల్లో అయితే దాంట్లోకి ఏమవుతారట, పరిగెడతారట. తెలివి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళే యేసయ్య గురించి మాకు చెప్తావేంటి నువ్వు, మాకు చాలే యేసయ్య గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు. హూ ఆర్ ఇంటెలిజెన్స్, ఎవరైతే జ్ఞానం గల్లోళ్ళు ఉంటారో మంచి దేవుని పరిచయం చేసావమ్మా నీవు. యేసయ్య నామం ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా ఈ సమస్య నుంచి విడుదల పొందుతాం అంటారు. కానీ జ్ఞానము లేని వాళ్ళు, అజ్ఞానముగా జీవించే వాళ్ళు, మతముతో, కులముతో, లోకపరంగా కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళే యు డోంట్ సే అబౌట్ జీసస్ క్రైస్ట్. ఒక్కసారి దేవుని గురించి చెప్పామనుకో నాలుగ చీరేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నా సోదరుడే రాత్రి కాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ బలమైన దుర్గం ఈ లోక మనుషులు కాదు, ఈ కనులతో చూస్తున్న ఏది కూడా కాదు. ఎందుకంటే అవి అన్నీ కూడా నశించిపోయేవే. కానీ దేవుని మాట, దేవుని నామం బలమైనది, నిత్యమైనది, యుగయుగంలో ఉండేది. ఆయన ఆశ్రయించిన వారికి ఏ రోజు కూడా ఏ లోటు రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామాన్ని ఆశ్రయించు. గొప్ప అద్భుత కార్యాలు నా యేసయ్య నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తారు. అంత మాత్రమే కాదు, నీకున్న ప్రతి విధమైన సమస్య నుంచి ఆయన రక్షిస్తారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యొక్క ప్రార్థనలో కూడా ఏకీభవించండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. వాట్సాప్ చేయొచ్చు, కింద కామెంట్స్ పెట్టచ్చు, యూ కెన్ కాల్ us. మీరు ఫోన్ చేసి కూడా ప్రార్థన అవసరత చెప్తే మీకోసం మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయునుగాక. మరి సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా దేవుని సన్నిధిలో మనము విశ్వాసంతో మొరపెడదాం. దేవుడు తప్పకుండా
మరి మన ప్రతి ఒక్క సమస్య పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అదే విధంగా మరి ప్రార్థనలో ఏకీభవించేవారు విశ్వాసముతో నమ్మకంతో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మరి ఈ యొక్క రోజున ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనములు అయా. సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు వందనములు అయా. ఎవరు మరి తండ్రి అయ్యా ఈ రోజున ఈ సమయములో కష్టములో దుఃఖములో ఉన్నారో ప్రభా, మరి తండ్రి ఆ బిడ్డలను మీరు తాకండి అయ్యా. ఆ కష్టములో నుండి ఆ నష్టములో నుండి విడుదల దయచేయండి నా తండ్రి. ఆ సమస్య నుండి విడుదల దయచేయండి నా ప్రభా. ఆ యొక్క బలహీనతల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. ఆ శారీరక రుగ్మతల నుండి విడుదల దయచేయండి అయ్యా. బలహీనులను బలపరచువాడవు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయువాడవు నీవే తండ్రి. అవునయ్యా, నీకు స్వస్థత శీఘ్రమనే లభిస్తుంది అంటున్నావు తండ్రి. బిడ్డలు నమ్ముచుండ విశ్వసిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, అయ్యా నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు అంటున్నాడు తండ్రి. అవునయ్యా, మమ్మల్ని బలపరచువాడవు నీవే తండ్రి, మమ్మల్ని ధైర్యపరచువాడవు నీవేనయ్యా. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా ప్రభా, మాకు తండ్రి బలమై ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, బిడ్డలకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ యేసు నామములో లయపరచండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేని నిమిత్తమైతే బిడ్డలు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు అయా వారు అడిగిన దానికంటే, వారు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులతో బిడ్డలను మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, మీరే కార్యాన్ని జరిగించండి. అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము, ఊహించనటువంటి కార్యమును తండ్రి బిడ్డల పట్ల మీరు జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం అయా. దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మరి తండ్రి హాస్పిటల్ కి అయా, మరి తండ్రి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రిపోర్ట్ అంతటిని నార్మల్ రిపోర్ట్ దయచేయండి నా తండ్రి. అయ్యా, తారుమారు చేయండి నా ప్రభా. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మార్చగలిగిన దేవుడు అవుతుంది. బిడ్డలకు తోడుగా ఉండండి. మరి గర్భఫలము నిమిత్తము అయ్యా టెస్ట్ కి వెళ్తున్న బిడ్డలకు ప్రభా ఒక శుభకరమైనటువంటి ఆనవాళ్ళను వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అద్భుతాన్ని జరిగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అప్పు ఇచ్చే తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచును అన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తురామని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ప్రమోషన్ నిమిత్తము ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, అదే విధంగా నా తండ్రి శాలరీల నిమిత్తం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మరి తండ్రి ఆశగొన్న ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నా తండ్రి. రక్షణ లేక ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును తండ్రి, మీరు రక్షణ ఇచ్చే దేవుడు అయా. మీరు ఇచ్చి రక్షణ ఆనందమును తండ్రి అయా బిడ్డలు మరి తండ్రి పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి దేవా. అవునయ్యా, మీరు ఇచ్చే రక్షణలో ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది అయా, ప్రేమ ఉంది నా తండ్రి. అయా, అటు రక్షణను బిడ్డలు పొందుకొని ప్రభా నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. అయా, ఈ లోకపరమైన ఆశీర్వాదాలు పరలోకములో అయా మెండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి నా తండ్రి దేవా. అదే విధంగా చిన్న బిడ్డలను కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా మీరు కాచి కాపాడండి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి అయ్యా ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నా వారి వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయా. ఏ అపాయముల యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మీ కాపుదలలో భద్రపరచండి. నేను నీకు తోడై ఉన్నాను, ఏ దీనికి ఎంత మాత్రము హాని చేయదంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోమని దేశాన్ని అధికారులు దీవించండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలకు సంతోషాన్ని దయచండి అయా. బలహీనులను మీరు బలపరచండి అయా. మరి తండ్రి అయ్యా, ఎటువంటి అవమానాల గుండా బిడ్డలు వెళ్తున్నా అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి నా ప్రభ. అయా, ఎండిపోయినటువంటి స్థితిలో మరి తండ్రి బిడ్డలు ఉంటుండగా అయ్యా ఎండిపోయిన స్థితిని యేసు నామములో కొట్టివేసి ఫలవంతపు స్థితిని, అభివృద్ధి పడేటువంటి స్థితిని వారికి మీరు అనుగ్రహించండి. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదాం అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ఈ ఉదయకాల సమయంలో నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ మీ మెండైన కృప, మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.